సింగపూర్ ఎయిర్పోర్ట్లో అండి. ఒక 2-3 అవర్స్ ముందు వచ్చి అందరు ఇలా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. పైనంతా వాటర్ పడుతూ ఉంది ఇలా కెమెరా తిప్పుతూ ఉంటే. ఇప్పుడు మనం సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. ఇప్పుడే ఫ్లైట్ దిగాం. సింగపూర్ టైంకి మనకి 2.5 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో బయటికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ నా మైక్ పని చేయట్లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడే దిగి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదంతా సింగపూర్ ఎయిర్పోర్ట్ అండి. చాలా పెద్దది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము మార్నింగ్ దిగేసరికి మన టైము 2:30 అయింది. ఇలా వాక్ చేస్తూ వెళ్తుంటే ఇదంతా పార్క్ థీమ్. పైన స్క్రీన్ చూసారా, చాలా అందంగా ఉంది. జస్ట్ ఒక 10 మినిట్స్కి ఒక స్క్రీన్ చేంజ్ అవుతూ ఉందన్నమాట. వ్యూ బాగుంది. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మీకు చూపిద్దామని వీడియో తీయాలనిపించింది. చూసారా, భలే అనిపిస్తుంది. వాటర్ ఎక్వేరియం లాగా అనిపించింది నాకు. మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ చేంజ్ అయింది చూసారా. ఇక్కడ కింద ఎక్వేరియం ఉంది, ఫిషెస్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. పిల్లలు చూడండి పైన అలా ఆడుతూ ఉన్నారు. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది కదా, మనం ఇండియా నుండి వచ్చాం. ఇప్పటివరకు హ్యాండ్ ఫ్రీ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఇంకా మెయిన్ లగేజెస్. మన బస్సు వచ్చేంత వరకు ఇప్పుడు సింగపూర్ డ్రైవర్స్ ఎలా ఉంటారు చూడాలి. విషయం ఏం తెలుసా, ముగ్గురమే అమ్మాయిలు. 3 are rocking. యాక్చువల్లీ మాతో యశు కూడా రావాలి, కానీ తనకి లాస్ట్ మినిట్లో చూసాం మేము. పాస్పోర్ట్ ఇంకొక 6 days తక్కువ ఉంది, పాపం 5-6 days తక్కువ ఉంది. బట్ నాకు లక్కీగా వీసా 28 వరకు ఇచ్చారు. సో మళ్ళీ ఇంకొకసారి ట్రిప్ రావచ్చు. డేస్ అంతా కలెక్ట్ చేసేసుకున్నాం. చాలా ఫాస్ట్గా వచ్చేసింది. ఇక్కడ అంతా కలెక్ట్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ కూడా చాలా ఇమీడియట్గా 1 minute or 2 minutesలో అయిపోయింది. ఇమీడియట్గా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా. గేట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాస్పోర్ట్ని స్కాన్ చేసాము, తర్వాత ఫోటో తీసుకుంది. అండ్ ఇక్కడ మ్యాండేటరీ అరైవల్ కార్డు ఉండాలి. అది ఆల్రెడీ .holidaysలో ముందే ఫిల్ చేసినట్టు పంపించాను. ఈజీ ప్రాసెస్. అసలు డాక్యుమెంట్కి సంబంధించింది అయితే కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా అన్నీ ఫిల్ చేసి బుక్లెట్ ఇస్తారు. ఇట్లా ఎవరిది వాళ్ళకి పాస్పోర్ట్ పెట్టేసి బుక్లెట్ ఇస్తారు. ఇందులోనే
టికెట్స్ కానీ మన హోటల్ స్టే కానీ ఈ వీసా ఉంటే ఆ వీసా ఇన్సూరెన్స్ అన్నీ ఎవరి బుక్లెట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. హ్యాండ్ ఓవర్ చేసి అలా అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా యాజిల్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మేము ఇప్పుడు బయటకు వెళ్ళట్లే, కొంచెం ఫ్రెష్ అయ్యి మేము వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. సో ఫ్రెష్ అయ్యామండి, కానీ అసలు కూర్చొని నిద్ర వస్తుంది. నైట్ అంతా నిద్ర లేదు కదా, నిద్ర వస్తుంది. కాఫీ ఏమైనా తాగితే కొంచెం మైండ్ సెట్ అవుతుందని మొత్తం వెళ్తాం. ఇదంతా చూస్తే ఎక్కడ కాఫీ అయితే లేదు. ఇన్విటేషన్ అయితే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాం కదా, సో ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి శర్వాన్ని ఇప్పుడే అటు వెళ్ళింది. అక్కడ ఏమైనా ఉందా పైకి వెళ్ళొచ్చా? సో పైన కాఫీ ఎగ్జిట్ అయి పైనకి వెళ్ళాలంట. కొంచెం కాఫీ అన్నా టీ అన్నా పడితే వీళ్ళు ఇప్పుడే ఇంకా వచ్చినట్టుంది, ఫ్లైట్ ల్యాండ్ అయినట్టుంది వీళ్ళంతనా. అది ఇప్పుడే మన వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు. కంప్లీట్ 27 8 వరకు వెయిట్ చేయాలి. వెయిటింగ్ ఎప్పుడైతే పెద్దది షాపింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫ్లైట్ వెళ్ళి స్టార్ట్ హాట్గా తాగితే మైండ్ కొంచెం ఫేస్ మారుతుంది. ఫేస్ కట్స్ ఇక్కడ లోకల్ టైం 5:30 అవుతుంది. ఇక్కడ నియర్లో మనకి 3 అవుతుంది. One level, next level. Door closing. Door opening. Door opening. దగ్గరకు వచ్చి చూస్తే చాలా బాగుందండి. ఇంకా ఇదిగోండి మ్యూజిక్ వేసి ప్లే చేస్తున్నారు. నేను టీషర్ట్ చేంజ్ చేసేసా, అది నాకు కంఫర్ట్ లేదని నేను మళ్ళీ ఇది వేసుకున్నాను. ఇక్కడ స్టార్ బక్స్లో కాఫీ ఆర్డర్ చేసామన్నమాట. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. సో ఇది సో సింగపూర్లో ఇలా ఎయిర్పోర్ట్లో సరదాగా అలా తిరుగుతూ కాఫీ దగ్గరకు వచ్చేసాం. కాఫీ తాగేసి ఇంకొక రౌండ్ వేసేస్తే మా వాళ్ళందరూ వచ్చేస్తారు. సో మాతో పాటు మీరు కూడా సింగపూర్ ఎయిర్పోర్ట్ చూసేశారు. మళ్ళీ ఇంకొక వీడియోలో ఈరోజు సిటీ టూర్కి వెళ్తాం, ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.